వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో నిరుపేద మూగ చెవిటి వధూవరుల వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగనీ శ్రీనివాస్, నాగమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, చెవిటి మూగ దంపతులు వారి పెళ్లికి సహాయం చేయాలని మమ్మల్ని సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు, తాళి, మెట్టెలు అందజేసి వేద పండితుడి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపామని అన్నారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. చెవిటి మూగ దంపతుల వివాహం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద దివ్యాంగ వధూవరులు వారి పెళ్లి కోసం మమ్మల్ని సంప్రదిస్తే వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు. అలాంటి నిరుపేద జంటలు ఒక్కటి కాదు 100 పెళ్లిళ్లకు కూడా మా స్వంత ఖర్చుతో వివాహం జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ సేవా సమితి సభ్యులు విజయ్ కుమార్, నరసింహారావు, నీల వెంకటేష్, సురేష్, బాలరాజు, శ్రీధర్, విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక అనాథ జంటకు చెవి మూగ ఇద్దరి జంటలకు ఈరోజు ఉచిత పెళ్లి జరిపించాము. దీనికి గాను రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ గారు, నేను, ఎడవల్లి బాలరాజు గారు, అదేవిధంగా రామ్ సేవా సమితి సభ్యులు, ట్రస్ట్ మెంబర్లు అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు అంగరంగ వైభవంగా ఉచిత పెళ్లి జరిపించాము. మేము గత 8 సంవత్సరాల నుండి చాలా ఫ్రీ మ్యారేజ్లు చేశాము. ఎవరైనా సరే ఆర్థిక స్తోమత లేనప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లకు శాస్త్రోయుక్తంగా హిందూ సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా మన ఇంట్లో ఏ విధంగా అయితే పెళ్లి చేసుకుంటామో అదే విధంగా ఏ లోటుపాటు లేకుండా భోజన వసతి, పుస్తమెట్టెలు, చీరలు, అయ్యగారు, ఫంక్షన్ హాళ్ళు, డెకరేషను, పెళ్లి పందిరి ఏది కూడా లోటు లేకుండా అంగరంగ వైభవంగా శాస్త్రోయుక్తంగా చేస్తామని తెలుపుతున్నాను. ఈ సద్వినియోగాన్ని అందరూ ఎవరికైనా అవసరం ఉంటే వినియోగించగలరు. ఎవరైనా సరే బీదవాళ్ళు ఉన్నా సరే, ఆర్థిక స్తోమతలే ఉన్న కుల మతాలకు అతీతంగా ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎన్ని పెళ్లిలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పేరు అనిల్ కుమార్, రూపాయి ఫౌండేషన్ చైర్మన్. రూపాయి కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూపాయికే లగ్నం, రూపాయి కట్నం పట్నంలో. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 100 పైసలకేనంట అవుతుంది జంట. ఏదైనా ఒక రూపాయి ఇవ్వాలని నా కోరిక. ఇది కూడా మా మిత్రుల సహకారంతో అందరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఎవరినైనా 1 రూపాయి డొనేషన్ అడుగుతున్నాం. 1 రూపాయికి వేయాలి. రూపాయికి వాల్యూ లేదని అనకుండా రూపాయి ఛాలెంజ్ తీసుకొని మేము పెళ్లి చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం అది రూపాయికే ఉంటుంది. అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు 1 రూపాయికే ఏ కార్యక్రమం. మనిషి పుట్టిన నుంచి సచ్చే వరకు ఏదైనా కానీ జననంటూ మరణం. కాబట్టి ఇలాంటి ఈరోజు ఇద్దరు మూగ చెవిటి వాళ్లకు అందరి సహకారంతో ఘనంగా పెళ్లి నిర్వహించాము. కాబట్టి మూగ జంటలను ఆశీర్వదించవలసింది. ఇక ముందు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 1 రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని ఖర్చులు భరించి పెళ్లి చేస్తాం.